ఓకే, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ మీ కామర్స్ సార్ రఫీ మీకోసం ఒక కొత్త టాపిక్ని తీసుకురావడం జరిగింది. ఆ టాపిక్ ఏంటంటే, ఈ సంవత్సరం మార్చి మనకు ఎగ్జామ్స్ టైం టేబుల్ రావడం జరిగింది. దాంట్లో మన సబ్జెక్ట్ అయిన కామర్స్, కామర్స్ ఏ విధంగా పాస్ కావాలా, ఏ విధంగా సిలబస్ కంప్లీట్గా చదవాలా అని ప్రతి ఒక్కరికి భయంగాను మరియు ఇంటెన్షన్గాను ఉంటుంది. ప్రతిసారి మనకు కామన్గా ఇంతవరకు చదివిన పేపర్స్ని రిపీటెడ్గా చదవమని కానీ, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రిపీట్ చేయమని కానీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది కామన్. మీకు అలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా షార్ట్కట్లో ప్రతి ఒక్కరికి 60 నుంచి 70 మార్క్స్ ఈజీగా వచ్చేటట్టు నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఓకే, మిస్ అవ్వకండి. చూడండి, మనకు కామర్స్లో 50 మార్క్స్, అకౌంటింగ్లో 50 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అది అందరికీ బాగా క్లియర్గా ఇప్పటికీ తెలిసి ఉంటుంది. ఓకే, మనకు మొత్తం కామర్స్లో వచ్చి 5 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 చాప్టర్స్లోంచి మనకు ఒక్కొక్క చాప్టర్లో 2 మార్క్స్ ఎన్ని, 5 మార్క్స్ ఎన్ని, అదేవిధంగా 10 మార్క్స్ ఎన్ని వస్తాయో మనం క్లియర్గా తెలుసుకొని ఆ క్వశ్చన్స్ అన్నీ సపరేట్గా రాసుకుంటే మీకు చాలా మటుకు సబ్జెక్ట్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి పోదాం. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది కామర్స్, అంటే థియరీ పార్ట్ అయిన కామర్స్ గురించి తెలుసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ చాప్టర్ 1 అయిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్ట్లోకి ఇప్పుడు మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ అండ్ 5 మార్క్స్, 10 మార్క్స్ తెలుసుకుందాం. పేజీ నెంబర్ 35 to 42 మధ్యలో ఉంది. ఓకే, 32 to 45 మధ్యలో ఉంది. ఇక్కడ చూడండి. ఓకే, 1 minute. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద చార్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మరియు చాలా ఇయర్స్లో ఇచ్చినారని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మన పైన చూడండి, కామర్స్ పైన 5 మార్క్స్ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చినారని క్లియర్గా, అంటే మొత్తం 40 మార్క్స్ ఇక్కడ ఇస్తారని ఈ సబ్జెక్ట్లోంచి మనకి క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. టెక్స్ట్ బుక్ వాళ్ళు క్లియర్గా అబ్జర్వేషన్ చేయని. ఓకే, ఈ క్వశ్చన్ అంటే ఎక్స్ప్లెయినింగ్ ద చార్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో మనకు 2 డెఫినేషన్స్ రాసి, అంటే అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ డక్కర్స్ నుంచి ఒక డెఫినేషన్, మరియు ద అమెరికన్ హెరిటేజ్ డిస్టిలేషన్లోంచి ఈ రెండింటి గురించి చాలా ఈజీగా రాయొచ్చు. ఈ మొత్తం చదవాలి అని చాలామంది ఇంగ్లీష్ సరిగా రాని వాళ్ళు కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, చాలా టెన్షన్ పడుతుంటారు. ఓకే, మనం చాలా ఈజీగా రాయొచ్చు. ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. ఇప్పుడు సింపుల్ షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఈ రెండింటి గురించి మనం సింపుల్గా నేర్చుకున్నాక హెడ్డింగ్ చార్టరిస్టిక్స్ అని హెడ్డింగ్ పెట్టి, దాంట్లో ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇన్నోవేషన్, సెకండ్ వన్ రిస్క్ టాకింగ్, అదేవిధంగా థర్డ్ వన్ ఆర్గనైజేషన్ ప్రొడక్షన్, అదేవిధంగా ఫోర్త్ వన్ మేకింగ్, ఫిఫ్త్ వన్ లీడర్షిప్, సిక్స్త్ వన్ ప్లానింగ్, సెవెంత్ వన్ హార్డ్ వర్క్. డిస్క్రైబ్ ఆఫ్ హై అచీవ్మెంట్, హయ్యర్ ఆపర్చునిటీస్, ఇండిపెండెన్స్ డేస్, లాస్ట్ వన్ ఫర్గెట్. ఇలా 11 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ముందు ఈ 11 పాయింట్స్ అనేవి మనం క్లియర్గా మనకు మైండ్లో గుర్తుండేటట్టు చదువుకోవాలి. ఇలా చదువుకున్న తర్వాత దీంట్లో అంటే మనకు ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్లో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ మనం వేయాల్సిన స్టెప్ ఏంటంటే, ఆ హెడ్డింగ్స్ అనేవి క్లియర్గా మనకు మైండ్లో గుర్తుండేటట్టు చదువుకోవాలి. చదువుకున్నాక దాంట్లో మనకు అవసరమైన కీ పాయింట్స్ ఏ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ మటుకు అండర్లైన్ చేసుకొని మనం రాస్తే సరిపోతుంది. అంటే మినిమం ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్లో హెడ్డింగ్స్కి అని డెఫినేషన్స్ కలిపి 3 మార్క్స్ ఉంటాయి. మిగిలిన నువ్వు రాసిన ఇన్ఫర్మేషన్కు 2 మార్క్స్ ఉంటాయి. ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే,
హెడ్డింగ్ అనేది అంటే నా ఉద్దేశం రైటింగ్ అనేది చాలా బాగుండాలా, క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. రైటింగ్స్ కూడా వాళ్ళు ఇంప్రెషన్ అయ్యి మీకు మంచి మార్క్స్ వేస్తారు. ఓకే, ఇది మనకు ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఇటు పక్క చూడండి. సెకండ్ క్వశ్చన్, ఎక్స్‌ప్లెయినింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎక్స్‌ప్లెయినింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది క్వశ్చన్ కూడా మనకు చాలా యూస్ఫుల్ క్వశ్చన్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పొచ్చు. ఇది కూడా చాలా టైమ్స్ ఇచ్చినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. మేలో 22, మార్చ్ 23, 20, 19, 70లో కూడా ఇది ఇచ్చినారని మనకు క్లియర్గా చూపిస్తున్నారు. దీంట్లో కూడా మనకు అవసరమైన ఈ హెడ్డింగ్స్ అన్ని క్లియర్గా చదువుకొని బాగా రాసుకోవాలా. అదేవిధంగా దీంట్లో అవసరమైన ఎగ్జాంపుల్స్ కావచ్చు, కీ పాయింట్స్ కావచ్చు, క్లియర్గా మనం అండర్లైన్ చేసుకొని లేదా సార్ని అడిగి కీ పాయింట్స్ మనం క్లియర్గా రాసుకుంటే మీకు మంచి మార్క్స్ అనేవి క్లియర్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, అదర్వైజ్ మనకు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎక్స్‌ప్లెయినింగ్ ద రిలేషన్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. కానీ ఇది 50-50 క్వశ్చన్. చాలా మటుకు చెప్తాను ఈ 50-50 క్వశ్చన్. ఎందుకంటే దీంట్లో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మట్టుకే అడిగినారు కాబట్టి ఇది 50-50 క్వశ్చన్స్. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు క్లియర్గా. ఓకే, ఒకవేళ ఇది ఇచ్చినట్లయితే మీరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మ్యాటర్ తెలిసి ఓన్గా రాసేస్తే డెఫినేషన్స్ రాసేస్తే సరిపోతుంది. ఓకే, అదర్వైజ్ ఇంకా 2 మార్క్స్ కిందకి వచ్చేసరి కల్లా చూడండి, రైట్ వన్ డెఫినేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మీకు ఇప్పుడు మనకు చార్టిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇచ్చిందా, అట్లా చార్టిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్కి సంబంధించి అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేది 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్స్. దీంట్లో చూడండి, మే 23, ఆగస్ట్ 22, అదేవిధంగా 21, మే 70 ఇలా చాలా విధాలుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా 2 మార్క్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, చార్టిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఎక్స్‌ప్లెయినింగ్ ఎనీ చార్టిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. మీకు తెలిసినంటే చార్టిస్టిక్స్లో మనకు మొత్తం 11 పాయింట్స్ ఉన్నాయి. 11 పాయింట్స్లో మీకు చాలా యూస్ఫుల్గా మరియు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇన్నోవేషన్ అని ఇవ్వడం జరిగింది. నవకల్పన ఇన్నోవేషన్ అంటే దీని గురించి మీకు తెలిసిన ఏ విధంగా రాయొచ్చు. ఓకే, ఇది ఇన్నోవేషన్ కాదు, మీకు ఏదైనా సరే ఒకటి అటెంప్ట్ చేయొచ్చు అంటారు. ఈ ఇన్నోవేషన్ గురించి ఈ క్వశ్చన్ గురించి 2023, 19, 17 మే 17లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనకు 2 మార్క్స్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్, ఎక్స్‌ప్లెయినింగ్ ఎనీ ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలా యూస్ఫుల్ 2 మార్క్స్లో. ఓకే, ఇది షార్ట్కట్లో రాయాలా మనము, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా మార్చ్ 18, మే 17 మరియు ఐపీలో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, లాస్ట్ వన్ 5 మార్క్స్లో రైట్ ద టాపిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇలా టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఇది చూడండి చాలా ఇయర్స్లో ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ వన్ మే, ఆగస్ట్ 22, 21 మరియు మార్చ్ 20, 19, 18, 17 మార్చిలో ఇవ్వడం జరిగింది. అంటే చాలా ఇయర్స్లో ఇది ఇవ్వడం జరిగింది ఏపీలో. మార్చ్ 23లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ చూడండి, మనకు మొత్తం పాయింట్స్ ఇచ్చింది 4 పాయింట్స్ మటుకు ఇచ్చినాడు. ఈ 4 పాయింట్స్ నేర్చుకుంటే చాలు మీకు మనకు 5 మార్క్స్ గ్యారంటీగా చెప్పవచ్చు. ఓకే, అంటే మనకు ఫస్ట్ చాప్టర్లో ఉండేది మొత్తం ఎన్ని 5 మార్క్స్ 2 క్వశ్చన్స్. ఓకే, 5 మార్క్స్ 2 క్వశ్చన్స్, 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయని క్లియర్గా మనకు అర్థమవుతుంది. నేను ఈ విధంగా మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఈ విధంగా ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి, ఇలా మీరు క్లియర్గా ఒక బుక్ లేదా ఒక పేపర్లో రాసుకొని దాన్ని రీడింగ్ చేసినట్లయితే దాంట్లో అవసరమైన కీ పాయింట్స్ అంటే మన హెడ్డింగ్స్లో ఉన్న కీ పాయింట్స్ అనేవి సపరేట్గా రాసుకొని మీరు యూజ్ చేసినట్టయితే సక్సెస్ఫుల్గా పాస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మా స్టూడెంట్స్కి ఈ విధంగా నేనే రాసిన ఓన్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేనే రాసినది 10 మార్క్స్ క్వశ్చన్స్. అంటే వాట్ ఈజ్ మీట్ బై ఇండస్ట్రీస్, ఎక్స్‌ప్లెయినింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన మీనింగ్, అదేవిధంగా క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇలా ప్రతి ఒక్కటి
ఎక్స్ప్రెషన్ నా ఉద్దేశం హెడ్డింగ్స్ అన్ని రాసేసి కీ పాయింట్స్ అనేవి ఈ విధంగా రాసేసిన, అంటే షార్ట్కట్లో. ఉదాహరణకు ప్రైమరీ ఇండస్ట్రీస్ అంటే మనకు ప్రైవేట్గా అగ్రికల్చర్స్, ఫార్మింగ్, ఫిషింగ్ టు కల్చర్ అంటే ఇలా ఎగ్జాంపుల్స్ అన్నీ రాసి వాళ్ళకు చెప్పిన. ఈ విధంగా రాయడం వలన మనకు కంపల్సరీ 10 మార్క్స్లో మినిమం 7-8 మార్క్స్ అనేవి కంపల్సరీ పడతాయి. ఓకే, అదేవిధంగా రైటింగ్ కూడా చాలా బాగుండేటట్లు చూసుకోవాలి. ఓకే, ఇలా ఈ విధంగా షార్ట్కట్ మరియు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వలన వాళ్ళు గుడ్ ఇంప్రెషన్ అయ్యి నీకు మంచి స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. 99% 60 లేదా 70 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గాను చాలా బెనిఫిట్స్ ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే బాయ్.